So, guys, welcome back to episode 2 of Being Your Own Coach, Building Your Own Diet Plan. సో ఈ వీడియోలో మనకి ఏం నేర్చుకుంటామంటే మన డైట్ ప్లాన్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో మన డైట్ ప్లాన్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో మన క్యాలరీస్ అనేవి ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. మనకి డైట్ ప్లాన్ అనగానే మనకి మన డైట్ ఫ్యాన్సీగా ఉండడం అవసరం లేదు. చాలా బేసిక్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను కూడా నా క్లయింట్స్కి నా పర్సనల్గా నేను ఫాలో అయ్యే డైట్ ప్లాన్ కూడా చాలా అంటే చాలా బేసిక్గా ఉంటుంది. నా క్లయింట్స్కి ఇచ్చే డైట్ ప్లాన్ కూడా చాలా అంటే చాలా బేసిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఫ్యాన్సీగా డైట్ ప్లాన్ని ప్లాన్ చేస్తామో అంత కష్టమవుతుంది అనమాట ప్రిపేర్ చేసుకోనికి, ఫాలో అవ్వడానికి. మనకి ఎక్కడికి పోయినా కానీ దొరికే ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది ప్రిపేర్ చేసుకోనికి. అది ఎక్కడికి పోయినా కానీ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కన్జ్యూమ్ చేయడానికి, మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నా మస్ట్ గో ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునేవి ఏంటిది అంటే బేసిక్గా మన కార్బ్స్కి రైస్, ఓట్స్, చపాతీ, రాగి, సో ఇవి 4 అనమాట. అండ్ ఆల్సో ప్రోటీన్ సోర్సెస్కి వచ్చే లోపల మనకి చికెన్ ఉంటుంది, ఎగ్స్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో పనీర్ ఉంటుంది, సోయా ఉంటుంది, కర్డ్ ఉంటుంది, యోగర్ట్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రోటీన్ సోర్సెస్. మనకి ఫ్యాట్స్కి వచ్చే లోపల మనకి గీ అయిపోతుంది, ఆలివ్ ఆయిల్ అయిపోతుంది, అండ్ ఆల్సో ఎగ్ యోక్స్ అయిపోతుంది. సో ఇటువంటివి, పీనట్ బటర్ ఉంటుంది. సో ఇటువంటి ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. సో అండ్ ఆల్సో ఫైబర్కి వచ్చే లోపల మనం ఆల్ ద వెజీస్ లైక్ కాలీఫ్లవర్, కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ వెజీస్ మనకి ఫైబర్ కిందికి వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఫైబర్ రిచ్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే చియా సీడ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి సబ్జా సీడ్స్ ఉన్నాయి. సో ఇవన్నమాట. అండ్ ఆల్సో మనము ఎవ్రీ డే మన డైట్లో మనం ఒక ఫ్రూట్ కూడా పెట్టుకుంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఇఫ్ యు ఆర్ బల్కింగ్, కట్టింగ్, ఏమైనా కానీ మనం ఒక 2 ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటాం మన డైలీ రొటీన్లో, విచ్ ఇంక్లూడ్స్ యూజువలీ బనానా, వాటర్మెలన్, పైనాపిల్, పపాయా, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మనకి ఎక్కడ పోయినా కానీ ఎప్పుడైనా కానీ దొరుకుతాయి. సో ఇంతకు మించి మనము డైట్లకి ఏమీ కొంచెం ఫ్యాన్సీగా ఇంక్లూడ్ చేసుకోని అవసరం లేదు నాకు తెలిసి. సో అండ్ ఆల్సో నా క్లయింట్స్కి కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను ఇవే ఫుడ్స్ పెడతాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఆ ఫుడ్ అవైలబిలిటీ గురించి. సో మనకి డైట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిదంటే క్యాలరీస్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలా, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను జిమ్కి వెళ్తున్నాను, ఫస్ట్ టైం, నాకేం తెలియదు, నా క్యాలరీస్ ఎంత క్యాల్కులేట్ చేయాలో తెలియదు, ఎన్ని క్యాలరీస్ తినాలి తెలియదు, నేను ఎట్లా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీస్, మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటో తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు మన బేసిల్ మెటబాలిక్ రేట్ అని ఉంటుంది, బిఎంఆర్ అనేది తెలుసుకోవాలి. బిఎంఆర్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అండ్ బిఎంఆర్ అనేది అసలు ఏంటిది? బిఎంఆర్ అంటే ఏం లేదు, మనకి డైలీ క్యాలరీస్ ఎంత కావాలి మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి, ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి, అండ్ ఆల్సో యాక్టివిటీస్ కాదు, జస్ట్ మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది బిఎంఆర్. నార్మల్గా ఇట్లా మన బ్లడ్ ఫ్లో కానీ, మన బ్రీతింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఫంక్షనింగ్ దానికి ఎన్ని క్యాలరీస్ కావాలి, అది బిఎంఆర్. సో బిఎంఆర్ క్యాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉన్నది. ఆ ఫార్ములా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తా, ఇక్కడ చూడండి. అది మెన్కి సెపరేట్గా ఉంటుంది, విమెన్కి సెపరేట్గా ఉంటుంది. ఓన్లీ 1 మెట్రిక్ దానిలో డిఫరెంట్ ఉంటుంది. మెన్స్కి ఏమో లాస్ట్కి +50తోని యాడ్ చేయాలి, అండ్ ఆల్సో విమెన్కి -161 తోని మైనస్ చేయాలా వచ్చిన రిజల్ట్ తోటి. అది మన బిఎంఆర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 70 కిలోస్ ఇండివిజువల్, నా ఏజ్ 25, అండ్ ఆల్సో నా హైట్ వచ్చేసి 188 సెంటీమీటర్స్. సో దాన్ని బట్టి నేను ఇట్లా బిఎంఆర్ క్యాల్కులేట్ చేస్తాను. అండ్ ఆల్సో ఆ బిఎంఆర్ నుంచి మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తీసుకోవాలంటే TDEE అని ఉంటుంది, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని. సో ఆ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే బిఎంఆర్ ఇంటూ 1.55 ఆర్ డిపెండింగ్ అపాన్ ఆర్ యాక్టివిటీ లెవెల్స్. ఓకేనా? యాక్టివిటీ లెవెల్స్ అంటే ఏం లేదు, నేను మీకు ఇంకో చార్ట్ ఇస్తాను ఇక్కడ. ఆ యాక్టివిటీ లెవెల్స్లో ఏ కేటగిరీ కింద ఫాలో అవుతున్నారో చూసుకొని
ఇంటూ అంత మల్టిప్లై చేసుకుంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఫార్ములాస్ నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే డైరెక్ట్గా మీరు గూగుల్లోకి పోయి TDEE క్యాల్కులేటర్ అని కొట్టేస్తే మనకి క్యాల్కులేటర్ వచ్చేస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీ ఏజ్, హైట్ అండ్ ఆల్సో మీ యాక్టివిటీ లెవెల్స్ ఎంత, మేలా ఫీమేలా, జెండర్, అదొకటి పెడితే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో అది కూడా అంత యాక్యురేట్ ఉండదు, మేబీ ఒక 80%, 70 to 80% యాక్యురేట్ ఉంటుంది అనమాట. ఆ క్యాల్కులేటర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. సో ఇట్లా మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే తెలుసుకోవచ్చు. నౌ ఇప్పుడు మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మన గోల్ ఏందో మనకు తెలియాలి. గోల్ అంటే మన ఫ్యాట్ లాసా, వెయిట్ లాసా, ఆర్ఎల్స్ మసిల్ గెయినా, వెయిట్ గెయినా, బాడీ రీకంపోజిషనా, ఇట్లాంటి గోల్ అనేది మనకి 100 to 200% తెలిసే ఉండాలి. ఎందుకంటే మనకి గోల్ లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. మనకి ఇప్పుడు మనం సన్నగా అవ్వాలన్నా, లావు కావాలన్నా తెలియకుండా మనం ఎంత క్యాలరీస్ ఇంటేక్ చేసుకోవాలో కూడా మనకి తెలియదు. ఇప్పుడు నేను ఒక 90 కిలోస్ ఇండివిజువల్ అనుకోండి, నేను ఇంకో 10 కిలోస్ ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నా. నా టార్గెట్ వెయిట్ వచ్చేసి 80 కిలోస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను క్యాలరీ డెఫిసిట్లకు పోతా. క్యాలరీ డెఫిసిట్లకు ఎట్లా వెళ్ళాలంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పిన మెయింటెనెన్స్ క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 2400 నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అనుకోండి. క్యాల్కులేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫ్యాట్ లాస్ కావాలి కాబట్టి నేను క్యాలరీ డెఫిసిట్లకు అనేది వెళ్తాను. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏం లేదు, మనకు 2400 క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక 300 to 500 క్యాలరీస్ నేను డ్రాప్ చేసుకుంటా. అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. ఇప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా చూసుకోవాలి. మీరు డైరెక్ట్గా నేను 2400 నుంచి 1900కి పోతున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 1900కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ఎనర్జీ లెవెల్స్ ఆల్సో. ఒక పర్సన్ ది లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ఆక్యుపేషన్ డిఫరెంట్ ఉంటుంది, త్రూ అవుట్ ద డే వాళ్ళు చేసే వర్క్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఏమో త్రూ అవుట్ ద డే ఫీల్డ్ జాబ్ చేస్తుంటారు, వాళ్ళ క్యాలరీస్ ఇంటేక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద ఆక్యుపేషన్, డిపెండింగ్ అపాన్ ద లైఫ్ స్టైల్, వాళ్ళు క్యాలరీస్ అనేది డ్రాప్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వెయిట్ లాస్ అవుతున్నా కాబట్టి 2400 క్యాలరీస్ నుంచి ఒక 300 to 500 క్యాలరీస్ డ్రాప్ చేసుకుంటా. నా మెయింటెనెన్స్ 2400, సో నేను ఇప్పుడు 2100 తింటా. అప్పుడు నేను నా ఫ్యాట్ లాస్ని ప్రమోట్ చేస్తున్నా అన్నట్టు. ప్రమోట్ ఇన్ ద సెన్స్ నా ఫ్యాట్ లాస్ని స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు. అట్లా ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ కానీ మసిల్ గెయిన్ కానీ అట్లా అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనం క్యాలరీస్ సర్ప్లస్లో పోవాలి. ఒక 300 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ నేనే కొంచెం బల్క్ అవుదాం అనుకుంటున్నా, ఆర్ఎల్స్ ఇంకొంచెం గెయిన్ అవుదాం అనుకుంటున్నా, వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2400 అయితే నేను 2700, 2800 క్యాలరీస్ తింటా పర్ డే. సో ఇదనమాట మన క్యాలరీ క్యాల్కులేషన్. మన క్యాలరీ డెఫిసిట్ ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలో, క్యాలరీ సర్ప్లస్ ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలో, ఇది దాని సంగతి అనమాట. క్యాలరీ క్యాల్కులేషన్ అయిపోయింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలా, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలా, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలా, ఇది మనం చూసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు వరకు మీరు చాలా వీడియోస్లో కానీ చాలా వీడియోస్లో కానీ చాలా ట్రైనర్స్ చెప్పడం కానీ వినుంటారు 2 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి పర్ కేజీ ఆఫ్ ద బాడీ వెయిట్ అని. అది ప్రతి ఒక్కరికి కాదు, ఎందుకంటే ఇండివిజువల్ గోల్స్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ ఇండివిజువల్స్కి. సో డిపెండింగ్ అపాన్ దేర్ గోల్, ఫర్ సపోజ్ ఇప్పుడు పర్సన్ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, అతనికి 2.2 కాదు 2.5 grams ప్రోటీన్ కూడా తీసుకుంటాడు అతను. కానీ ప్రతి ఒక్కరికి కూడా అదే ప్రోటీన్ ఇంటేక్ ఉండాలని లేదు. సమ్వేర్ అరౌండ్ 1.2 to 2 grams ఆఫ్ ప్రోటీన్తో స్టార్ట్ చేసుకోవచ్చు. 1 gram తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో ఫ్యాట్స్ కూడా 0.5 to 0.75 grams పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్, ఇంత ఈ ఫ్యాట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అవి కార్బ్స్తో ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే, సో నేను 2400 క్యాలరీస్ తీసుకుంటున్నా. 2400 క్యాలరీస్ తీసుకుంటుంటే ప్రోటీన్ అండ్ కార్బ్స్ 1 gram ఆఫ్ ప్రోటీన్ 1 gram ఆఫ్ కార్బ్స్ వచ్చేసి 4 calories. సో ఇప్పుడు 1 gram ఆఫ్ ప్రోటీన్ 4 calories, 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ 4 calories. మరి ఫ్యాట్ వచ్చేసి 1 gram ఆఫ్ ఫ్యాట్ ఈక్వల్స్ టు 9 calories.
ఓకేనా. సో ఇట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2400 క్యాలరీస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రోటీన్ నేను ఫర్ సపోజ్ 1.5 గ్రామ్సే తీసుకుంటున్నా పర్ కేజీ ఆఫ్ మై బాడీ వెయిట్. ఇప్పుడు నేను 70 కిలోస్ ఉన్నా అనుకో, 1.5 ఇంటూ 70 కిలోస్, 105 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇప్పుడు 105 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ఇంటూ 4 క్యాలరీస్ అంటే 420 క్యాలరీస్ అవుతుంది. 420 క్యాలరీస్ మైనస్ 2400, 1980 క్యాలరీస్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 0.75 గ్రామ్సే ఫ్యాట్ తీసుకుంటున్నా ఇంటూ 70 కిలోస్. ఇప్పుడు 52.5 వచ్చినాయి. 52.5 గ్రామ్స్ ఇంటూ 9 క్యాలరీస్, ఇది ఇంటూ 9. ఇప్పుడు 472.5 వచ్చినాయి. ఇంకా మిగిలి 1980 నుంచి ఇంకా 1500 క్యాలరీస్ ఉన్నాయి. 1500 క్యాలరీస్ మనం కార్బ్స్లో నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం మన క్యాలరీస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఆల్సో మ్యాక్రోస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఇది జస్ట్ మన శాంపుల్, నేను జస్ట్ ఒక శాంపుల్గా ఇచ్చిన. సో ఇక్కడ మన ప్రోటీన్ ఇంటేక్, కార్బ్స్ ఇంటేక్ అండ్ ఫ్యాట్స్ ఇంటేక్ డిపెండింగ్ అపాన్ ద గోల్, డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ చేంజ్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ లెవెల్స్ ఆల్సో. సో నేనైతే ఒక శాంపుల్ డైట్ ప్లాన్ అయితే కింద పెడతాను, వేర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, బిఎంఆర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ టీడీఈ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ డైలీ ఎక్స్పెండిచర్, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను శాంపుల్గా. దాన్ని బట్టి నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను చూసుకొని ఒకసారి మీరు కూడా మీ డైట్ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. సో ఇట్లయితే మీరు మీ ఓన్ డైట్ ప్లాన్ మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్ ఎనీ వన్ ఆఫ్ యూ అట్లీస్ట్. ఈ సిరీస్ అయితే అట్లీస్ట్ ఒక 7 to 8 ఎపిసోడ్స్ వరకు కవర్ అవుతుంది, వేర్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద థింగ్స్. మీకు కూడా ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. And also you can fill up the form which is in the description for personal training, and see you guys in the next video.